తోటల్లో పండి మార్కెట్లో ఉండాల్సిన దొండకాయలు నడిరోడ్డు మీద కుప్పలుగా దర్శనమిస్తున్నాయి. ప్రతికూల వాతావరణ సమస్యలను తుట్టుకుంటా సస్యరక్షణ చర్యలు చేపట్టి కంటికి రెప్పలా చూసుకున్న పంటను తన చేతులతోనే రోడ్ల మీద పారబోస్తున్నాడు రైతన్న. 6 కాలం కష్టించి పండిస్తే పంటకు గిట్టుబాటు ధర రాక పెట్టిన పెట్టుబడి వెళ్లక తీసుకొచ్చిన అప్పులు తీరక ఆవేదనతో ఆక్రోశంతో దొండ రైతు రోడ్డెక్కాడు. నల్గొండ జిల్లా దొండ రైతుల కష్టాలపై నెంబర్ 1 న్యూస్ ప్రత్యేక కథనం. నల్గొండ జిల్లా పెద్దడిసర్లపల్లి, పెదవూరు మండలాలలో 2500 ఎకరాలలో దొండ సాగు విరివిగా సాగుతోంది. గత 5-6 సంవత్సరాలుగా ఇక్కడ రైతులు దొండ సాగు వైపు ఎక్కువగా మొగ్గు చూపుతారు. గత 5-6 సంవత్సరాలుగా ఇక్కడ రైతులు దొండ సాగు వైపు ఎక్కువగా మక్కువ చూపారు. గతంలో కేవలం 100 ఎకరాలకే పరిమితమైన సాగు ప్రస్తుతం 2500 ఎకరాలకు విస్తరించింది. ఇక్కడ పండిన దొండకాయలను హైదరాబాద్, గుంటూరు, ఖమ్మం, మహబూబ్ నగర్, రాజమండ్రి, విజయవాడ, కర్నూలు తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కూడా దొండ సాగు ఎక్కువ కావడంతో అక్కడ సరుకు కూడా 2 రాష్ట్రాలలో ఉన్న జిల్లాలకు సరఫరా అవుతోంది. దీనికి తోడు గుజరాత్ నుంచి కూడా తక్కువ ధరకు దొండకాయ దిగుమతి అవుతుండటంతో డిమాండ్ కంటే ఎక్కువ సప్లై ఉండడంతో ధరలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. ఎంత మేరకు తగ్గాయంటే కూలీ వాళ్లకు రవాణాకు ఎదురు డబ్బులు చెల్లించాల్సిన దౌర్భాగ్యం ఏర్పడింది. ఉన్న వాళ్ళు కుళ్ళగా అమ్ముకునే రైతులు, వ్యాపారులు కేజీ 40 రూపాయలు లెక్క అమ్ముతున్నారు. మాకు ఈరోజు దొండకి గిట్టుబాటు ధర లేదు. కావున గవర్నమెంట్ వెంటనే దొండకి గిట్టుబాటు ధర కల్పించాలి. అదేవిధంగా పిఎపల్ మండలంలో మాకు మార్కెట్ యార్డు నిర్మించాలి. ఈ రోజు కలెక్టర్ గారిని మేము అడుగుదామని వస్తే రైతులను అరెస్ట్ చేసిన వైనం ఈ రోజు పోలీసు వాళ్ళు ఖచ్చితంగా మాకు ఈ రైతులను అరెస్ట్ చేసి పోలీసు వాళ్ళు మాకు ఈ రోజు కలెక్టర్ బయటకు రానియకుండా చేశారు. కావున కలెక్టర్ వెంటనే మాకు స్పందించి మా కాడికి వచ్చి ఇది గవర్నమెంట్ గిట్టుబాటు ధర చేస్తాము, మీకు గవర్నమెంట్ నుంచి మీకు రక్షణ కల్పిస్తామని చెప్పేసి అన్నదాకా. ఇదిలా ఉంటే మరొక వైపు రైతుల వద్ద 2 రూపాయలకు అమ్ముడుపోయిన దొండకాయ మార్కెట్లో మాత్రం 15 రూపాయల నుండి 25 రూపాయల మధ్య ధర పలుకుతోంది. నల్గొండ ప్రధాన కూరగాయల మార్కెట్లో 15 రూపాయలకు కేజీ దొండకాయ అమ్ముతుండగా ఇక్కడే ఉన్న మోర్ సూపర్ మార్కెట్, రిలయన్స్ ట్రెండ్ లాంటి కార్పొరేట్ స్టోరూంలో కేజీ దొండకాయ 25 రూపాయలకు అమ్ముతున్నారు. అయితే కష్టపడి పండించిన రైతన్నకు దక్కేది కేజీకి 2 రూపాయలైతే అదే సరుకు బయట వినియోగదారులకు లభించేది మాత్రం 25 రూపాయల వరకు ఉంది. రైతుకు వినియోగదారుడికి మధ్య చేతులు మారడం వల్ల రైతుకు దక్కాల్సిన 23 రూపాయలు దళారుల పాలవుతుందని స్పష్టంగా తెలుస్తోంది. అప్పులు తీసుకొచ్చి పెట్టుబడిగా పెట్టి 6 కాలం శ్రమించి పండించిన పంటకు సరైన ధర లభించకపోవడం, దళారులు నిలువునా దోచుకుండడంతో నల్గొండలో దొండ రైతు కన్నెర చేశారు. నల్గొండ కలెక్టరేట్ ని ముట్టడించే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపించేశారు. కోపంతో రైతన్న తాను పండించిన పంటను రోడ్ల మీద పారబోసి తన నిరసన తెలియజేశాడు. ఇట్లా దొండ పందిర్లు వేసుకోవడం వల్ల మొత్తం నష్టం వస్తుంది. అప్పు తెచ్చి వేసుకోవడం వల్ల అప్పులు కట్టలేకపోతున్నాం. పిల్లల చదువులకు చాలా ఇబ్బందికరంగా ఉంది. దయచేసి అందరూ దొండ పందిరికి రేటు పెంచవలసిందిగా కోరుచున్నాము. ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను. రేటు లేకపోవడం వల్ల కుటుంబాలు రోడ్డున పడాల్సి వస్తుంది. ఇప్పుడు దొండకాయల వల్ల పిల్లల చదువులకు చాలా ఇబ్బందిగా ఉంది. 1 ఎకరం దొండ సాగు చేయడానికి సుమారు 3 లక్షల వరకు ఖర్చు అవుతుంది. వారానికోసారి కాయని తెంపుతారు. గతంలో 50 కేజీల దొండకాయ బస్తా 600 రూపాయలు పలికిన రోజులు కూడా ఉన్నాయి. 3 నెలల క్రితం 300 పైచులకు పలికితే ఇప్పుడది 50 కేజీల దొండ బస్తా 80 రూపాయల నుండి 100 రూపాయల మధ్య పలుకుతోంది. దీంతో దొండ చేను వల్ల తీవ్రమైన నష్టాలు చవిచూస్తున్నాయంటూ వాపోతున్నారు రైతులు. అప్పు చేసి మరీ దొండ పందిర్లు వేశామని తీరా పంట చేతికొస్తున్న సమయంలో రేటు తక్కువ ఉండి కూలీలకు కూడా సరిపడా డబ్బులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు.